అరే అరుణ్, ఆ చైనీస్ అమ్మాయి రెడీ అవడానికి ఇంకో 2 చైనీస్ మంత్స్ దా పట్టను. ఇప్పటిదాకా ఏం చేస్తున్నా? నేరోలాగా పెయింటింగ్ వేసుకుంటాను. సరే, షార్ప్గా ఒక క్వశ్చన్ వేస్తాను, షార్ప్గా ఆన్సర్ చెప్పు. సరే అడుగు. అబ్బాయిలకు ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఉండే ఆనందం అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎందుకు ఉండదు? ఏమోలా తెలీదు. చెప్పనా? ఒక అమ్మాయిని ప్రేమించి వదిలేస్తే ఎవడో ఒక బక్రాగాన్ని చూసుకుంటుందిలే అనుకుంటాడు, అందుకు ఆనందంగా ఉంటాడు. కానీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ బక్రా తనే అని తెలుసుకుంటాడు, అందుకు బాధగా ఉంటాడు. ఏంటి ఫీల్ అవుతున్నావా? మనసులో పెట్టుకుంటావా? లేదు. పెట్టుకుని సరిగా పని చేయి పో. ఆగో, దూరం వెళ్ళిపోయాం కదా అని దూరం అయిపోయాం అనుకోకు. నా గురించి కాకపోయినా మీ అమ్మ కోసమైనా రోజు ఫోన్ చేస్తుండ. అలాగే నాన్న. బులంద్, అకౌంట్స్ అని అర్థమయ్యాయిగా. రేపటి నుంచి రెస్టారెంట్ కూడా నువ్వే చూసుకోవాలి. మనకి సొంత రెస్టారెంట్ ఉందన్న మాటే గానీ నువ్వు ఏ రోజు ఇటువైపు చూసింది కూడా లేదు. అంత బిజీగా గడిపేసావు నీ లైఫ్. ఏ మిస్టర్ సార్, புதுசா வந்திருக்கியா? ஆமா சார். அப்படி சர்வ் பண்ணக்கூடாது. எப்படி அனுப்பார் இப்படி. ఓకే సార్. విత్ హంబుల్ వి హావ్ టు సర్వ్. ఓకే సార్. క్యారీ ఆన్ మిస్టర్. థ్యాంక్ యూ. నీకు అసలు టైం విలువే తెలియదు. ఏమండి, కొత్త బిజినెస్ అప్ చెప్తున్నారు, ఈ రోజు కూడా దాన్ని హర్ట్ చే. చూడు బులన్, ఇది డ్రెస్సులు కుట్టే బిజినెస్ లా ఉండదు. 4 గుడ్డ ముక్కలు కట్ చేసావా, అక్కడక్కడ అతికించి కుట్టావా అన్నట్టు ఉండదు. ఆకలితో ఉన్న మనిషికి బుద్ధి పనిచేయదంటారు. అలా వచ్చే కస్టమర్లు ఒక్కొక్కడు ఒక్కొక్క మూడ్లో ఉంటాడు. వచ్చేప్పుడు ఉన్న మూడ్ మర్చిపోయి హ్యాపీగా తినేట్లు చేయడం మాటలు కాదు. రెస్టారెంట్ క్లీన్గా లేకపోతే ఎవరూ రారు. వంట రుచిగా లేకపోయినా వడ్డించేవాడు ముఖం మార్చుకున్నా తినేవాడు కూడా తిన్నాడు. మనం ఓనర్స్ కదా అని ఒక చోట కూర్చొని డబ్బు లెక్క పెట్టుకోవాలనుకుంటే కుదరదు. ఏమండి, ఇవన్నీ ఎందుకండి? ఎలా ఉండాలో ఒక ముక్కలో చెప్తే సరిపోతుంది కదా. అదే నీకు నాకు ఉన్న తేడా. ఒక వ్యాపారంలో విజయం సాధించాలంటే ఎలా ఉండకూడదో ముందు తెలుసుకోవాలి. అప్పుడే ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది. ఎనీవే, ఈ వీకెండ్లో మినిస్టర్ ఫంక్షన్ ఆర్డర్ ఉంది. మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఇది పెద్ద ఆర్డర్ రావడం. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తావో చూస్తాం. చెప్పరేమండి, నా కూతురు అడుగు పెట్టిన వేళ విశేషం. ఇంత పెద్ద ఆర్డర్ వచ్చింది. చాలా అదృష్టవంతురాలు కదండి. అదృష్టమో దురదృష్టమో చూద్దాం ఎలా చేస్తుంది.